అన్ని వర్గాల వారికి అండగా కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సీఎంగా ఆయన్నే ప్రజలు గెలిపించుకుంటారని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు అన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కిపుడి గాంధీకి బీ ఫామ్ ఇచ్చినందుకు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వివేకానంద నగర్ డివిజన్ మెయిన్ రోడ్ లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్లకు ముందు ఏవో తప్పుడు వాగ్వాదాలతో మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. అభివృద్ధి తన నినాదంగా అహర్నిశలు శ్రమించే స్థానిక ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ప్రజలకు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు పునాదులని తెలిపారు. మనందరికీ తెలిసినట్టే ఎన్నికల నగారం మోగింది. అందరూ ప్రకటించినట్టు ఏదో ఆషామాషిగా అన్ని పార్టీలు ఏదో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాదాపు ప్రకటించేశారు తమ మేనిఫెస్టో. సాధ్య అసాధ్యాలు ఏవి కూడా చూడకుండా ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ఎన్నో స్కీములు ఇవి చేస్తాం అవి చేస్తామని వేరే వాళ్ళు అందరూ చెప్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళు. కానీ కేసీఆర్ మాత్రం ఏది సాధ్యమో ఏది అసాధ్యమో ఏది సాధ్యంగా ఎలా చేయగలుగుతామో అన్నీ ఆలోచించి ఈ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు ఆశ్రా పెన్షన్లు 5,000కు పెంచడం, మహిళలకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 3,000 వృత్తి ఇవ్వడం జరిగింది. అలాగే ఆశ్రా పెన్షన్లు 5,000కు 5,000 కూడా ఒక్కసారి పెంచకుండా, ఎందుకంటే ఒక్కసారి 5,000 పెంచడం అంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది కనుక అది కూడా ఆలోచించి మొదట 3,000కు పెంచి తర్వాత ఒక్కొక్క సంవత్సరం 500 పెంచుతూ అలా 5,000కు తీసుకొచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు కూడా 6,000 పెన్షన్ చేశారు, 6,000 చేశారు. అలాగే మన హైదరాబాద్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా రీసెంట్గా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కనుక వారికి మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్మిస్తానని మాటిచ్చారు. ఇది కూడా ఒకటి పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే చాలామంది డబుల్ బెడ్రూమ్ రాలేదని కూడా ఉన్నారు, చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఇది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా మహిళలకు శుభవార్త. ఇప్పుడు గ్యాస్ గురించి మేము ఎంతగానో కష్టపడి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం గ్యాస్ ధర దించాలని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. అది మన కేసీఆర్ గారు మహిళల బాధను చూసి ఇప్పుడు నెక్స్ట్ 400కే గ్యాస్ సిలిండర్ పేద మహిళలకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇది మా మహిళలందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటివి సాధ్యమయ్యే మాత్రమే తన మేనిఫెస్టోలోకి తీసుకొస్తూ మనందరికీ అందించడం జరుగుతుంది. ఇంకొకటి బీసీ బంధు ఏవైతే ఇదివరకు ఇచ్చారో అది అలాగే కొనసాగుతుంది అని చెప్పారు. మరియు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికైతే